అమానవీయం, అమానుషం, అనాగరికం, ఘోరాతి ఘోరం ఇలాంటి పదాలు చాలా అంటే చాలా చిన్నవి. మనుషులం అనే ఇంగిత జ్ఞానం లేకుండా, సాటి మనిషి అనే కనీస జాలి లేకుండా, మహిళ అనే సోయ లేకుండా మానవత్వాన్ని మంటగలుపుతూ గుంటూరులో కొందరు అత్యంత నీచంగా ప్రవర్తించిన తీరు సమాజమే ముక్కున వేలేసుకునేలా చేసింది. యావత్ లోకం నివ్వెరపోయేలా చేసింది. మహిళను వివస్త్రను చేసి దారుణాతి దారుణంగా దాడి చేసిన ఈ కర్కోటకులను ఏమనాలి? వీళ్లకు ఏ శిక్ష విధిస్తే సరిపోతుంది? నడి రోడ్డుపై మహిళను వివస్త్రను చేసి కింద పడేసి తన్ని విచక్షణారహితంగా దాడి చేసి పిడుగుద్దులతో అరాచకం సృష్టించి సభ్య సమాజం తలదించుకునేలా సాగిన ఈ అనాగరిక చర్య గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో జరిగింది. దీనంతటికీ కారణమేంటో తెలుసా? కేవలం బోర్ రిపేర్ విషయం. ఈ ఏరియా నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోకొస్తుంది. అక్కడున్న ఓ ఫ్యామిలీ సొంతంగా బోరు వేసుకుని నల్లా ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత రోజుల్లో అది మున్సిపాలిటీ స్వాధీనంలోకి వెళ్ళింది. కొంతకాలంగా అది పాడైపోవడంతో ఆ మహిళ భర్త దాన్ని రిపేర్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ పక్కన ఇంట్లోనే ఉండే వెంకటరమణమూర్తి అనే వ్యక్తి తాను వార్డ్ సెక్రటరీని అని చెప్పి 10,000 లంచమడిగాడు. ఇస్తేనే రిపేర్కి ఒప్పుకుంటానన్నాడు. డబ్బులివ్వలేనని ఆ మహిళ భర్త చెప్పడంతో వివాదం మొదలైంది. అది కాస్త ముదిరి పరస్పరం దాడులు చేసుకునే వరకు వచ్చింది. మధ్యాహ్నం మొదలైన ఈ ఘటన రాత్రికి మరింత ఎక్కువైంది. మూర్తి కుటుంబ సభ్యులు దాడికి దిగారు. బాధితురాలి దుస్తులు చించేసి నడి రోడ్డుపై పూర్తిగా వివస్త్రను చేశారు. తనను వదిలేయమని బాధితురాలు ఎంతగా వేడుకున్నా నిందితులు కనికరించలేదు. బాధితురాలి ఆక్రందనలు వినైనా కనికరించలేదు. స్థానికులు కొందరు వస్త్రాన్ని కప్పే ప్రయత్నం చేసినా అడ్డుకొని మరీ దాడి చేశారు. పొత్తు కడుపులో తన్నారు. పిడుగుద్దలతో దాడి చేశారు. ఇదంతా చేసింది మూర్తి కుటుంబ సభ్యుల్లో ఒకరైన వెంకటేష్ అలియాస్ మాధవి. అతను మెయిన్ తమ్మిశెట్టి వెంకటేష్, అతనే అలియాస్ మాధవి. వాళ్ళ బంధువే. ఎవరు? మూర్తికి మేనకోడలు అవుతామె. మేనలుడు గాని మేనకోడ గాని. ఈ నెల 15న జరిగింది అమానవీయ దాడి. దాడిలో షాక్ కి గురైన మహిళ ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేసింది. ఆ తర్వాత రోజు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది బాధిత మహిళ. కొందరిని బయట నుంచి పిలిపించి మరీ తనపై దాడి చేయించాడని మూర్తిపై ఫిర్యాదు చేసింది. నడి వీధిలో వివస్త్రాన్ని చేసి దాడి చేయడంతో పాటు ఒంటిపై ఉన్న బంగారాన్ని ఒలి చేసుకున్నారని, దిద్దులను లాగేయడంతో చెవి కూడా తెగిపోయిందని ఫిర్యాదులో చెప్పింది ఆ మహిళ. తనకు జరిగిన ఈ అమానుషాన్ని గురించి పోలీసుల దగ్గర మొరపెట్టుకున్నా పోలీసులు సరిగా స్పందించలేదని బాధిత కుటుంబం చెప్తోంది. సీసీ ఫుటేజ్ వైరల్ కావడంతో చర్యలకు ఉపక్రమించారు అధికారులు. మూర్తితో పాటు దాడి చేసిన 9 మందిని అరెస్ట్ చేశారు. కేసు నమోదులో జాప్యంపై శాఖాపరమైన విచారణ చేస్తామని అధికారులు ప్రకటించారు. టీడీపీ కార్యకర్త అయిన మూర్తిని పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ అంశంపై సీరియస్ గా రియాక్ట్ అయింది. ఈ మొత్తం ఘటనకు కారకుడైన మూర్తి తన అనుచరుడంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే గల్లా మాధవి స్పందించారు. ఇందుకు బాధ్యులైన టీడీపీ కార్యకర్తను వెంటనే సస్పెండ్ చేశారన్నారామె. తన నియోజకవర్గంలో మహిళలను వేధించే ఎలాంటి చర్యనైనా ఉపేక్షించనన్నారు గల్లా మాధవి. ఒకటే చెప్తాను, నేను కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఎవరు ఎలా తక్కువగా అంటే తప్పుగా బిహేవ్ చేస్తే వాళ్ళని వదిలే ప్రసక్తే ఉండదు. తప్పుగా నోరు జారి కమెంట్ పెడితేనే రిమాండ్కు పంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇంత ఫాస్ట్గా వితిన్ 24 hours ఒక ప్రభుత్వం పనిచేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఈరోజు బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాన్ని రాజకీయం చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ రాజకీయ లబ్ధి పొందాలి అని అనుకోవడం చాలా తప్పు. అటు మహిళా కమిషన్ కూడా వెంటనే స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది మహిళా కమిషన్. ఈ అంశంపై వైసీపీ కూడా ఘాటుగా రియాక్ట్ అవుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్పడానికి గుంటూరు ఘటనే ఉదాహరణ అనే విమర్శలు కూడా చేస్తున్నారు వైసీపీ నేతలు. విచ్చలవిడిగా బట్టలు ఉడదీసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు మహాభారతంలో విన్నాం, వ్యవస్థను చేశారు. అది కూడా పూర్తిగా కృష్ణుడు వచ్చి అడ్డుకున్నాడు.
కానీ ఇక్కడ ఎవరు అడ్డుకోలా. కొడుకు అడ్డుకుంటే కొడుకు లాగేశారు, కొడుకును కొట్టారు, ఆమెను కొట్టారు. ఏం చేయాలి? ఇది ఏం జరుగుతుంది రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, హామీ ఇస్తున్నాడు, మళ్ళా హామీ ఇస్తున్నాడంట, మహిళలకు ఏమన్నా జరిగితే ఊరుకోను అని. జరిగిందే. ఇటీవలే జరిగిన మరికొన్ని ఘటనలను కూడా వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. అసలు తాలిబాన్ల రాజ్యంలా ఉన్నట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దుర్మార్గుల పార్టీగా ఈరోజు మారిపోయింది. ఎంత దారుణమా! అసలు ఆటవిక రాజ్యంలో కూడా ఎలాంటి సంఘటనలు జరగవు. అసలు మహిళలకి ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటకు వెళ్ళిన రక్షణ లేదు. గుంటూరు ఘటనను సీఎం చంద్రబాబు సైతం సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఉదాసీనంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళల మాన ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు సీఎం చంద్రబాబు. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాయుడినా ఎవరైనా ఒకటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. పార్టీల ముసుగులో మహిళలపై దాడులు చేస్తామంటే కుదరదంటూ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కూడా వార్నింగ్ ఇచ్చారు. పక్షపాతం, భయం లేకుండా చట్టం తన పని తాను కఠినంగా చేసుకుపోతుంది. రాజకీయ అండదండలున్నాయనే నెపంతో తప్పు చేసినా ఏ ఒక్క వ్యక్తికి రక్షణ కల్పించే ప్రసక్తే లేదన్నారు మంత్రి లోకేష్. మరోవైపు హోంమంత్రి అనిత ఇప్పటికే ఎస్పీతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.